వృశ్చిక రాశి ప్రేక్షకులకు స్వాగతం. 2026 ఏప్రిల్ మాసంలో వృశ్చిక రాశి వాళ్ళ ఫలాఫలాలు. ముఖ్యంగా ఈ ఒక మాసంలో గ్రహ సంచారాన్ని గమనిద్దాం. శని మీన రాశిలో సంచారం, గురువు మిథున రాశిలో సంచారము, రాహు కుంభంలోను, కేతు సింహ రాశిలోను సంచారం చేస్తున్నారు. ఇక సూర్యుడు ఏప్రిల్ 14వ తేదీ వరకు మీన రాశిలో సంచారము, ఏప్రిల్ 14వ తేదీ తర్వాత ఆయన మేషరాశిలోకి ప్రవేశిస్తున్నారు. ఇక కుజుడు ఏప్రిల్ 2వ తేదీ కుంభరాశి నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నారు. అలానే బుధుడు ఏప్రిల్ 11వ తేదీ కుంభరాశి నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నారు. ఇక శుక్రుడు ఏప్రిల్ 19వ తేదీ వరకు మేషరాశిలో సంచారం చేసి తదుపరి వృషభ రాశిలో సంచారం చేస్తున్నారు. ఈ గ్రహ సంచార రీత్యా ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ముఖ్యంగా ఈ ఒక మాసంలో ఏప్రిల్ 14వ తేదీ తర్వాత సూర్యుడు యోగిస్తున్నాడు. అంటే ఈ ఒక మాసంలో యోగిస్తున్న గ్రహాలు ఎవరు అంటే ఒక్క సూర్యుడు మాత్రమే. అది ఏప్రిల్ 14వ తేదీ తర్వాత. ముఖ్యంగా పంచమ స్థానంలో శని కర్మకారకుడు శని సంచారం జరుగుతుంది. పంచమ శని అంటాం. ఈ పంచమ స్థానంలో శని సంచారం జరిగే సమయంలోనే మొన్న మార్చి 15వ తేదీ సూర్యుడు కూడా ఎంట్రీ అయ్యాడు, ప్రవేశించారు పంచమ స్థానంలోకి. ఈ ఒక మాసంలో ఏప్రిల్ 2వ తేదీ కుజుడు కూడా ప్రవేశిస్తున్నారు, 11వ తేదీ బుధుడు కూడా ప్రవేశిస్తున్నారు. పంచమ స్థానం అంటే ఏంటి? ఒక గుర్తింపు. మనం చేసే వృత్తి వ్యాపారాల్లో ఒక గుర్తింపు. మనం ఎంత త్వరగా పూర్తి చేస్తున్నాము, ఆ ఒక ప్రాజెక్ట్ కావచ్చు, మనం చేసే పని కావచ్చు, మనం ఎంతవరకు మంచి ఆలోచనలతో ముందుకు వెళ్తున్నాము, ఒక సంతానం విషయంలో, లవ్ రిలేషన్షిప్, ఒక రికగ్నైజేషన్, ఒక గుర్తింపు, ఇలాంటివన్నీ కూడా మనం పంచమ స్థానం నుంచి తెలుసుకుంటాం. అలాంటి పంచమ స్థానంలోకి శని వచ్చాడు లాస్ట్ ఇయర్. ఆయన రాగానే పంచమ స్థానంలోకి రాగానే ఎక్కడో ఒక చోటు ఇన్వెస్ట్మెంట్ విషయంలో చాలా ఒడిదుడుకులు మీరు ఫేస్ చేస్తూ వస్తూ ఉంటారు. కొంతమంది ఇన్వెస్ట్మెంట్ చేసి రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేసి నష్టపోయి ఉంటారు. లో లెవెల్ సిగ్నల్ అని అంటాం. అంటే ఇక్కడ చిన్నగా ఆలోచించాం. తెలివి ఉన్నప్పటికీ కూడా మీ తెలివి మీద ఆధారపడకుండా ఇతరుల తెలివి మీద ఆధారపడి ఉండడము. మీకు ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ బ్లైండ్గా వెళ్ళడము, బ్లైండ్గా నమ్మడము, అలాంటివి ఇన్వెస్ట్మెంట్ చేసి నష్టపోయి ఉంటారు. సంతానం డిలేస్, ఆర్థిక వ్యవహారాల్లో, కౌటుంబిక విషయాలలో చాలా డిస్టర్బెన్సెస్కి గురి అయి ఉంటారు. ఇలాంటి సమయంలో మళ్ళీ సూర్యుడు, మళ్ళీ కుజుడు, మళ్ళీ బుధుడు కూడా అక్కడ ప్రవేశించడం అనేది పంచమ స్థానంలో వీళ్ళందరూ కూడా పెద్దగా యోగించరు. మిమ్మల్ని అభిమానించే ఒక విషయంలో ఎవరైనా మిమ్మల్ని అభిమానిస్తూ ఉంటారు. భార్య కావచ్చు, సంతానం విషయం అంటే మీ కొడుకు కావచ్చు, కూతురు కావచ్చు, అభిమానించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళతో ఆ ఒక రికగ్నైజేషన్, ఆ అభిమానం, లవ్ రిలేషన్షిప్లో ఎక్కడ ఒక చోటు డిస్టర్బెన్సెస్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. మీరు ఎంత ఏది చేసినా, మీరు ఎంత కష్టపడినప్పటికీ ఆ డబ్బు సరిగ్గా మీ చేతికి అందకపోవడము, ఇంట్లో ఉన్న భార్యతో కావచ్చు, పిల్లలతో కావచ్చు, లేదా భర్తతో కావచ్చు, మీరు ఎంత పని చేసినా, ఎంత బాగా వంట చేసినా కూడా ఈ సమయంలో మీ భర్త మిమ్మల్ని మెచ్చుకోడు. ఎంత మీరు మీ భార్య కోసం, పిల్లల కోసం ఎంత కష్టపడినా మిమ్మల్ని ఈ సమయంలో మెచ్చుకోవడం అనేది ఉండదు. అంటే భార్యాభర్తల మధ్య అవిరోధాలు, సంతానం విషయంలో ఒక తెలియని ఆందోళన లాంటిది, ఒక భయము, లో లెవెల్గా ఆలోచించడం. లో లెవెల్గా అంటే చిన్నగా ఏదో నెగిటివ్గా ఆలోచించడము. నేనెందుకు బతకాలి, నేనెందుకు ఉండాలి, నాకు డబ్బు సరిగ్గా అందట్లేదు, నేనేం చేసినా నన్ను రికగ్నైజేషన్ అంటే ఒక గుర్తించడం లేదు. ఇలాంటి నెగిటివ్ థాట్స్ అనేది ఎక్కువగా తరచుగా రావడానికి ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో ఇన్వెస్ట్మెంట్ విషయంలో ఇన్వెస్ట్మెంట్ అనే ఒక పదానికి దూరంగా ఉంటే మంచిది.
ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి పెట్టే విషయంలో దూరంగా ఉంటే మంచిది. అది ఏ బిజినెస్ అయినా తీసుకోండి. పెట్టుబడి పెట్టడానికి ఇది మంచి సమయం అయితే కాదు. అలానే పంచమ స్థానంలో ఇలాంటి గ్రహాల ఒక కలయిక ఉంటుంది కాబట్టి దీర్ఘకాలికంగా ఏదైతే లాంగ్ ఇన్వెస్ట్మెంట్ అయితే వర్కౌట్ అవుతుంది, కానీ ఈ షార్ట్ కట్లో తొందరగా ముని ఈరోజు డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేశాను రేపు వచ్చేయాలి అనుకుంటే ఇది వెరీ డేంజరస్. అలాంటి జూజాడము, బెట్టింగులు ఇలాంటి వాటికి జోలికి వెళ్తే ఖచ్చితంగా డబ్బు అనేది మీ చేతికి చాలా నష్టపోతారు. అలానే సంతానపరమైన విషయాలలో కూడా ఒత్తిడులు, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో. అలానే ఈ 6వ స్థానంలో శుక్రుడు ఈ మార్చి 19వ తేదీ వరకు 6వ స్థానంలో ఈ మాసమంతా శుక్రుడు యోగించడం లేదు. స్త్రీలతో అవిరోధాలు, మీ అత్తయ్యతో, మీరు ఒకవేళ అమ్మాయిలు కనుక అయి ఉంటే మీ అత్తయ్యతో విరోధాలు క్రియేట్ అవ్వడం లాంటిది. ఉద్యోగం చేసే చోట ఎంత ప్రయత్నం చేసినా కూడా మీకు అక్కడ అవిరోధాలు ఎదురయ్యేది స్త్రీల ద్వారా. భార్య లేదా భర్త ద్వారా ఇబ్బందులు, అలానే స్టమక్ రిలేటెడ్ జీర్ణాంగ విషయంలో ఇబ్బందులు, ఇలాంటివి ప్రతిసారి మీకు ఇబ్బంది తరచుగా రావడానికి ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి. మనశ్శాంతి లోపించడము, ప్రేమ ఆప్యాయత విషయాలలో ఇబ్బందులు, లవ్ రిలేషన్షిప్లో ఉన్నవాళ్ళు ప్రేమించి నమ్మించి మోసం చేయడము, వాటి విషయాల్లో బాధపడము, మీరు ఎక్స్పెక్ట్ చేసినంత ఇక్కడ పనులు జరగకపోవడము, మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, మీరు ఏదైతే కోరుకుంటున్నారో, మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో అవన్నీ కూడా తారుమారు అవుతూ ఉంటాయి. రివర్స్గా జరగడం అనేది మీకు చాలా లో లెవెల్ థింకింగ్గా మీకు మారుస్తూ ఉంటుంది. అలానే ముఖ్యంగా చేసే వృత్తి వ్యాపారాల్లో జాబ్ తీసుకోండి. జాబ్లో మీరు ఎంత కష్టపడి ప్రయత్నం చేసి మీరు ముందుకు సాగాలనుకున్నా అది కుదరకపోవడం అనేది కనిపిస్తూ ఉంటుంది. సాయంత్రంలోగా నేను ఈ వర్క్ చేస్తాను అని ఓవర్ కాన్ఫిడెన్స్తో మీరు ముందుకు వెళ్తే అక్కడ వర్క్ కుదరదు. ఎందుకంటే దశమాధిపతి పంచమ స్థానంలో శనితో కలిశాడు సూర్యుడు. మార్చి 15 నుంచి మీరు ఎలాంటి ఒక ఇబ్బందులే పడుతూ వస్తున్నారు. ఉద్యోగ విషయాల్లో కూడా సరైన సమయానికి, నేను చెప్పిన సమయానికి ఈ పని పూర్తి చేస్తాను అన్నప్పటికీ ఆ పని పూర్తి చేయకపోవడము, అక్కడ టెన్షన్కి గురి అవ్వడము, అక్కడ ఇబ్బందికి గురి అవ్వడం లాంటిది మీరు తరచుగా ఫేస్ చేస్తూ వస్తూ ఉంటారు. అంటే ఈ మాసమంతా కూడా పెద్దగా మీకు ఏది యోగించదండి. ఒక సూర్యుడు మాత్రమే. ఏప్రిల్ 14వ తేదీ తర్వాత కొత్త ఉద్యోగ ప్రయత్నాలు మీకు అనుకూలిస్తాయి. కాస్త కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తూ ఉన్నారో వాళ్ళకి కాస్త అనుకూలిస్తుంది. ఇంకా అష్టమ స్థానంలో గురువు, ఇది పెద్దగా మనకి యోగించే స్థానం అయితే కాదు. గురువు గారికి ఎక్స్పాన్షన్ ప్లానెట్ అష్టమ స్థానం. కొంచెం ఆకస్మికంగా వచ్చే కష్టాలు, ఆకస్మికంగా ఏర్పడే ఆర్థిక చిక్కులు, ఇవన్నీ కూడా మీకు తరచుగా ఇబ్బంది పెడుతూ ఉండడం లాంటిది మీరు అబ్జర్వ్ చేస్తూ వస్తున్నారు ఆల్రెడీ. ముఖ్యంగా ఈ వృశ్చిక రాశి వాళ్ళు తప్పనిసరిగా ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచిస్తే లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన, కాళిక అమ్మవారి ఆరాధన చేయడము చాలా మంచిది. ప్రతిరోజు సూర్య నమస్కారము, ఆదిత్య హృదయం చదువుకోవడము మరింత క్షేమము. అలానే శ్రీరాముడికి గోధుమతో చేసిన పాయసాన్ని అందించడము మరింత మీకు మంచి ఫలితాలు. అంటే మంచి ఫలితాలు మీన్స్ నెగిటివ్ తగ్గుతుంది. అలానే రాత్రిపూట ఈ మాసమంతా కూడా తప్పనిసరిగా హనుమాన్ చాలీసా లేదా కాలభైరవ అష్టకాన్ని వినడము, చదువుకోవడం లాంటిది చేస్తే కనీసం 8 సార్లు చేయడం చాలా మంచిది. ఇక ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనం సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్.